హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈరోజు అయితే ఇంటికి వచ్చాను కదా, మా ఇంట్లో వేసిన టమాటాలను కాకరలు అయితే కోస్తున్నాను. చూడండి, పండిని అక్కడక్కడ కాయలు. మా అమ్మ ఆల్రెడీ కొన్ని తుంచిందనమాట పొద్దున్న. ఇప్పుడు నేను వచ్చాను. ఈ కాకరకాయ చెట్టు మాత్రం ఒక 6-7 నెలల నుంచి కాస్తానే ఉన్నాయి కాయలు. పొద్దున్న ఒక 5 దొరికినాయి. ఇప్పుడు మళ్ళీ వెతుకుతున్నా, చాలానే ఉన్నాయి అన్నమాట. అడుగులు కొయ్యలేదు. ఇదిగోండి చూడండి, ఇవి చిట్టి కాకరకాయలు. ఇక్కడ ఒకటి దొరికింది, ఇంకా చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది. కాకరకాయలు అయితే మంచిగా వచ్చినాయి ఈ సంవత్సరం. అంతకుముందు పొడి కాకరకాయలు అయితే వేసేవాళ్ళం. ఇప్పుడు చూడండి, మంచిగా వచ్చినాయి. వెతికితే ఉంటాయి ఈ గుట్టలో. ఇక్కడ ఒకటి ఉంది కాయ పెద్దది. ఒక 2 కిలోల పైన అవుతాయేమో. ఆల్రెడీ కోసినవి ఉన్నాయి ఒక 1/2 కిలోకి. కిందకొచ్చా ఉండమా, మా అమ్మ పిలుస్తుంది మధ్య మధ్యలో. ఇది ఒకటి పండిపోయింది, విత్తనాలు పనికి వచ్చింది మనకి నెక్స్ట్ ఇయర్. అది చూసారా, కాకపోతే ఈ చెట్టు మూలాన నా కాకడమల్లి చెట్టు అయితే మొత్తం పడిపోయింది. ఎప్పుడో వేసింది, అంతకుముందు పూలు మంచిగా వచ్చినాయి. ఇక్కడే అన్ని మొక్కలు, ఎక్కడ కాలేసినా సరే ఏదో మొక్క చచ్చేట్టుంది. చూడండి, చుక్కమల్లి చెట్టు అనమాట. రీసెంట్గానే పెట్టాము. మొక్క అయితే పెరిగింది, కానీ నీటి దెబ్బకి ఎలా అణిగిపోతుందో. నా డ్రాగన్ మొక్క కూడా చచ్చిపోయింది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పాతేస్తే ఇక్కడ ఒక పిలక వచ్చింది దీనికి. ఏమో శంకు పూలు మధ్య మధ్యలో కాయలు ఉన్నాయి చూడండి, బ్లూ కలర్వి. ఇక్కడ ఒకటి ఉంది కాయ. ఏమో సగం కనిపించక చాలా కాయలు అనేది మిస్ చేసాం. అవన్నీ పండైపోయినాయి. మళ్ళీ అయ్యే విత్తనాలన్నీ పడి మొలిచి ఇట్లా తయారైపోయినాయి. చాలా కాయలు ఉన్నాయి. ఇవన్నీ మా ఆఫీస్లో వాళ్ళకైతే ఇస్తాను రేపు తీసుకెళ్ళి. మాకై చాలానే ఉన్నాయి ఫ్రిడ్జ్లో. 1 కేజీ అయితే అదే అండి, 1 కిలో అయినాయి అంటే ఇస్తానన్నమాట. టమాటాలు తీసుకెళ్ళి ఇంట్లో పెంచిన చెట్లకి మంచిగా కాయలు అవి వస్తే బాగుంటుంది. పిందెలు ఉన్నాయి. నేనేమో నా వీడియోలో ఉంటా, మా అమ్మ ఏమో డిస్టర్బ్ చేస్తూ ఉండిద్ది మధ్య మధ్యలో. చూడండి, పిలుస్తానే ఉంది. ఇంకెన్ని కాయలు ఉన్నాయో మరి. గుడ్డులోనేమో ఏం కనిపించలా. మళ్ళీ మెల్లగా తీసుకోవాలి. ఏమో తీగలు తెగిపోయినాయి అంటే పూత రాలిపోద్ది. కానీ ఎక్కడో కాయ మిస్ అయ్యే ఉంటుంది. చాలా వరకు అయితే కనిపించినాయి, కోసానండి. ఇదిగో 30 కిలో అయితే ఉంటాయి. ఇంకెక్కడన్నా ఉన్నాయో మనకైతే తెలీదు.
మనీ ప్లాంట్ మొక్క చూడండి ఎక్కడ పెట్టిద్దామమ్మ. ఇది కుండీలో అయితే పెరగట్లా, సర్లే అని చెప్పి కింద నేల మీద అయితే పెట్టాం. ఇంకా కొన్ని పిందులు అయితే ఉన్నాయి, నెక్స్ట్ సండే వచ్చినప్పుడు కోస్తానమాట ఈ పెద్దవి అయితే. ఇదిగోండి కాకరకాయ చెట్టు బ్లాగ్ అయితే ఇది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.